ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం చాలా వీడియోలు చేసాము ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు అని చెప్పేసి. సెక్యూరిటీ లేదు అంటే ఇంట్లోనూ లేదు, స్కూల్కి వెళ్తే స్కూల్లోనూ లేదు, కాలేజెస్లో లేదు, మళ్ళీ ఇరుగు పొరుగు వారితో కూడా లేదు. రీసెంట్గా చూసుకుంటే మనం కడప ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. తాత వయసున్న ఆయన పాపతోటి మరి ఆయన ఈరోజు చనిపోవడం కూడా జరిగింది అని న్యూస్ చూసాం మనము. మళ్ళీ రీసెంట్గా బ్యాక్ వెళ్తే ఇంకా కొన్ని వీడియోలు తండ్రి కన్న తండ్రే అమ్మాయిని చాలా రోజులుగా తన పైన అఘాయిత్యం చేయడం అనేది చూసాం. మరి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వరంగల్ ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే పీఈటీ టీచర్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటారు, స్పోర్ట్స్ కి సంబంధించి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి పాఠాలు చెప్పే టీచర్ ట్రైనరు స్టూడెంట్స్ పైన, అమ్మాయిల పైన మరి లైంగిక వేధింపులకి పాల్పడము, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే ఆడపిల్ల దొరికింది అంటే మనకు పర్లేదు, అందుబాటులో ఉంది అంటే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా అంటే సరే ఏం చెప్తారు? అది వాళ్ళకి అందుబాటులో ఉన్నారు కదా అనే అభిప్రాయం ఒకటి బాగానే ఉంటుంది వాళ్ళల్లో. అంటే అది ఎలా అంటే మనకి ఎప్పుడైనా సరే మనం ఒక అవకాశం తీసుకోవచ్చు అనే ప్లాన్లోనే ఉంటారు. ఆ బుద్ధి ఉన్నవాళ్ళండి, అందరూ కాదు. ఇప్పుడు ఫిజికల్ ట్రైనర్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి దానికి వాళ్ళు మంచిగా వాళ్ళకి కోచ్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆటలు ఆడించడము, మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజెస్, యోగాలు అవన్నీ నేర్పించడం లాంటివి చేయిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీద చేతులు వేయడము, వాళ్ళకి చూపిస్తున్నట్టుగా చేయించడము, ఇవన్నీ అవకాశాలు వాళ్ళకి. అవి నిజంగా నేర్పాలి అంటే ముట్టుకునే నేర్పక్కర్లేదు. తను ఇలా అంటుంటే మనం చెయ్యమా అంటే చెయ్యి పట్టుకుని చేయించినట్టుగా నటిస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు యంగ్స్టర్స్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మా స్కూల్లో అంటే మేము చదువుకున్నప్పుడు ఒక 45-50 ఇయర్స్ ఏజ్, 40 అనుకోండి, 45 ఏజ్ అలా ఉండేవారు. పీటీ సార్ అనేవాళ్ళం మేము కూడా. అయితే మంచిగా ఆడించడము, ఈ టైం టు టైం ఇలా ఆడండి అలా ఆడండి అని మనకి చెప్పడము అలా చేసేవారు. ఇప్పుడు కుర్రాళ్ళని తీసుకుంటున్నారు, ఎగ్జామ్ 25 యంగ్స్టర్స్, పెళ్లి కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు. యంగ్స్టర్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి కళ్ళ ముందు మంచిగా అట్లా పిల్లలందరూ కనిపిస్తుంటే వాళ్ళకి ఎలానో ఉంటుంది వాళ్ళకి. సో మన అవకాశం ఉపయోగించుకుందాము. అయితే వీళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. ఈ పీటీ ట్రైనర్స్కి ఏంటంటే మీరు ఏదైనా నేర్పాలనుకున్నప్పుడు స్టేజ్ పైన నిలబడి, అక్కడ గ్రౌండ్లో కూడా ఒక స్టేజ్ ఉంటుంది, దానిపైన నిలబడి మీరు నేర్పించాలి. లేదా వాళ్ళ ఫ్రంట్ నిలబడి వాళ్ళకి చూపించడం లాంటివి చేయాలి. మీద చేతులు వేయకూడదు. ఎక్కడైనా టచ్లో డిఫరెన్స్ ఉంటే కంప్లైంట్ చేయమని చెప్పి పిల్లలకి చెప్పాలి. ప్రతి స్కూల్లో కూడా, కాలేజెస్లో కూడా కంప్లైంట్ బాక్సెస్ అనేవి పెట్టాలి. ఏదైనా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే పక్క వాళ్ళకి చెప్పలేకపోవచ్చు, వాళ్ళు సార్స్కి చెప్పలేకపోవచ్చు, టీచర్స్కి కానీ వాళ్ళు ఏదైనా ఒక లెటర్ రాసేసి కింద ఫలానా క్లాస్ స్టూడెంట్ సైన్ చేసేసి కంప్లైంట్ బాక్స్లో వేసేస్తే ప్రిన్సిపాల్ వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఆ వ్యవహారం. రాసిన వాళ్ళ పేరు రాదు, ఆ ప్రిన్సిపాల్ చూస్తే కూడా యాక్షన్ అనేది తీసుకోగలుగుతారు. చెప్పాల్సిన పని లేదు, ఎవిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిలుస్తారు, వాళ్ళకి హెచ్చరించడమా, డిస్మిస్ చేయడమా, సస్పెండ్ చేయడమా, ఏదో ఒకటి వాళ్ళ యాక్షన్ అనేది తీసుకోగలుగుతారు. ఈ కంప్లైంట్ బాక్సెస్ అనేవి అసలు లేవు. ఇప్పుడు ఈ పీటీ సార్ని తీసుకుంటే ఆడపిల్లల మీద అలా చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తించడము, ఆ మాటలు ఫిల్దీగా కానీ ఇంకా మనకి ఇబ్బందికరంగా ఉండే విధంగా వాళ్ళతో మాట్లాడటము, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడటము లాంటివి చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆడపిల్లలకి. ఇప్పుడు అందరూ ఉంటారు, ఒకళ్ళ ముందు ఒకళ్ళు అందరికీ కూడా ఇబ్బందే కదా, అలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఆ స్కూల్లో కూడా చూడండి, వాళ్ళని పట్టుకుని బాగా కొట్టారు. దానికి ముందు పిల్లలందరూ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. 40-45 మంది పిల్లలు కంప్లైంట్ చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లా ధైర్యం ఇచ్చి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తున్నారు, లేకపోతే నిత్యం ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే కంప్లైంట్ బాక్స్ ఒకటి ఉంటే అందులో వేస్తారు. ఇంకా 45 మంది కాదు, అందరూ వేస్తారు అందులో కంప్లైంట్లో. వేసినప్పుడు అసలు ఈ అరాచకాలు అనేవి బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఎన్నో కేసులు జరుగుతున్నాయి హాస్టల్స్లో కూడా. ఈ కంప్లైంట్ బాక్స్లు అనేవి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, ఒకవేళ రూల్ ప్రకారం పెట్టినా కూడా వాళ్ళు తీసేస్తారు. అక్కడ కూడా మళ్ళీ ఆంక్షలు, అదుపాజ్ఞ అనేది ఉండాలి. అది తీయటానికి వీలు లేదు. లెటర్స్ చెక్ చేసి మా మీద ఏమన్నా
రాశారా అని చెప్పి తీసి చింపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ అనేది తీసుకోవాలి, రూల్ అనేది పెట్టాలి, అజమాయిషీ అనేది పెట్టాలి. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం, అమ్మాయిలు ధైర్యంగా పేరెంట్స్కి చెప్పారు. మీరు అన్నట్టుగానే 45 మంది అమ్మాయిలు కలిసి అంతా ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం మేడం, టీచర్ పోస్ట్ అనేది చాలా ఉత్తమమైంది అని అంటూ ఉంటారు. అంటే తల్లి తర్వాత గురువు దైవం అంటారు కదా, మరి ఆ పోస్ట్లో ఉన్నటువంటి వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అంటే? మనిషే కదా, వాళ్ళు కూడా మనిషే కదా. ఇప్పుడు నేను టీచర్ని, నేను ఇలా ఉండాలి అనే భావనలు ఉన్న రోజులు లేవు. జస్ట్ నేను టీచ్ చేస్తున్నాను అంతే. యువతలకు వస్తే నేను కూడా రంగీన్ హీరో అంతే, అట్లా ఫీల్ అవుతారు వాళ్ళు. స్కూల్లో బుక్లో నుంచి చూసి లెసన్ చెప్పడమే కదా వాళ్ళు. పాతకాలంలో లెసన్ ఎలా చెప్పేవారు? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తూ, ఎన్నో కథలు చెప్తూ, మనకి కథలు అంటే దానికి సంబంధించినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టు ఆ లెసన్ ఏముందో అదే చెప్పకుండా బ్యాక్కి వెళ్ళి పురాణాలు కానీ చరిత్రలో కానీ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనకు చెప్పేవారు, బాగా గుర్తుండేవి. ఇప్పుడు అలా ఏం చెప్పట్లేదు. బుక్లో ఏముందో దాన్ని డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేసేసి వాళ్ళకి క్వశ్చన్ టు ఆన్సర్ లాగా చెప్పేసి సో అండ్ సో అని బోర్డు మీద రాసేసి అర్థమైందా అని అడుగుతారో లేదో కూడా నాకు డౌట్, వెళ్ళిపోతారు. సో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళకి టీచర్ని అన్న అభిప్రాయం ఉండదు. స్టూడెంట్స్కి కూడా ఆయన టీచర్ అనే భావన కలగట్లేదు. ఏదో ఇప్పుడు అందమైన కుర్రాడు ఒక టీచరు, ఒక 15-14 ఏళ్ళ అమ్మాయి, ఆటోమేటిక్గా వాళ్ళ హావభావాల మీద, వాళ్ళ యాక్షన్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఆయన ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచరు, ఒక గౌరవనీయమైన స్థానం అని పిల్లలకి కూడా అనిపించదు. అనిపించే విధంగా వాళ్ళు ఉండట్లేదు. వాళ్ళ డ్రెస్అప్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అలా ఉంటున్నాయి. అంటే మరి మారిపోయింది కదా, స్టైల్ అంతా మారిపోయింది ఇప్పుడు. కానీ టీచర్ లాగా బిహేవ్ చేస్తేనని అట్లీస్ట్ ఆ మర్యాద, ఆ గౌరవం దక్కుతుంది. వాళ్ళు అలా కూడా చేయట్లేదు. హాయ్ హాయ్ అని చెప్పి పాఠాలు చెప్తున్నప్పుడు వీళ్ళకి హాయ్ హాయిగానే ఉంటుంది. ఇక్కడ అతను అరెస్ట్ చేశారు మేడం, కొట్టారు, అరెస్ట్ చేశారు. అడిగారు ముందు కొట్టాలా, ఏం చేయాలి అంటే అందరూ కొట్టాలి, చితక్ కొట్టాలి, పీకి పెట్టాలి అని అన్ని వాళ్ళందరి దగ్గర అడిగి తీసుకున్న తర్వాత వాడిని చితక్ కొట్టారు, అయిపోయింది. కానీ ఇది ఇక్కడతో ఆగదు. ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిలంటే ధైర్యం చేసి చెప్పారు కానీ చెప్పని వాళ్ళు చాలా స్కూల్స్ లో ఇంకా ఇలాంటి జరుగుతున్నాయి. జరగట్లేదా అంటే చెప్పడానికి లేదు, మనకు ఖచ్చితంగా జరుగుతున్నాయి. మరి ఇలాంటివి ఎదురైనప్పుడు ఆడపిల్లలు ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా వాళ్ళు ముందుకు రావాలి అంటే ఫైనల్ గా ఏమైనా చెప్తారా మీరు? నేను ఈరోజే చూశాను ఒకటి కేరళలో. ఏంటంటే అదే కుర్రాళ్ళు మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏంటంటే కరాటే ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు 10 years బిలో అమ్మాయిలందరికీ నేర్పిస్తున్నారు కరాటే. ఎక్కడెక్కడ చేతులు వేస్తారు అనేది చూపించారు. ఆ పాప మీద చేతులు వేసి లాగడము, వెనక్కి ముందుకి కుదపడము, ఇలా చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ యాంగిల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి వచ్చి ఇట్లా పట్టుకుని వెనక్కి లాగినప్పుడు నీకు వాడి దగ్గర ఏ యాంగిల్ కంఫర్ట్గా ఉంటుంది అనేది చూపించారు. నీకు ఇలా ఉన్నప్పుడు వాడి ఇక్కడ ఏ భాగం వాడిది తగులుతుందో అక్కడ వేసి కొట్టమని చెప్పాడు. అంటే కరాటేలో అదొక భాగం అనమాట, మనం చేయలేము. సో అలా కొట్టినప్పుడు వాడు ఆటోమేటిక్గా అబ్బాని వదిలేస్తాడు. ఎందుకంటే ఆ పాయింట్లో వాడికి బాగా నొప్పి వస్తుంది, అక్కడ కొట్టమని చెప్తాడు. కొట్టిన తర్వాత వాడు వెనక్కి పడినప్పుడు ఈ కాలు తీసి వాడి ముఖం మీద కొట్టేటట్టు, మళ్ళీ అదే యాంగిల్లో మళ్ళీ ఇటు తీసి ఇటు కొట్టే, అంటే కరాటే అనమాట. అలా నేర్పిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి అలాంటి విద్య అనేది తైకొండో, కరాటే ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి నేర్పించడం అనేది ఖచ్చితంగా నేర్పించాలి. డాన్సులు, మ్యూజిక్లు టైం ఉంటే అది వేరే, ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎలా ఎదుర్కోవాలి ఆత్మరక్షణ. ఇప్పుడు పెప్పర్ స్ప్రేలు అవి ఇవన్నీ సరే, అది ఓకే. కానీ ఇమ్మీడియట్గా మనం ఎలా యాక్షన్ తీసుకోవాలంటే మన చేతిలో ఉన్నదే మనకి ఇమ్మీడియట్గా జరుగుతుంది, అంతే కదా. ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించడం వేరు, నోట్లో నుంచి వెంటనే పాడటం వేరు. పాడటం అనేది ఈజీగా మన నోట్లో విద్య. ఇన్స్ట్రుమెంట్ అంటే అది తీసుకురావాలి, వాయించాలి, అదంతా ఉంటుంది. అలాగే ఇది కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటే మన చేతిలో ఉండాలి అది. సో అలాంటివి నేర్చుకుని ఉండాలి. తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పాలి. స్కూల్లో ఇంపార్టెంట్గా నేర్పాలి. ఇంట్లో ఎంత నేర్పించినా లెక్కలేనితనంగా ఉంటున్నారు పిల్లలు, ఇలాగే చెప్తారులేని. స్కూల్లో ఒక పీరియడ్ లాగా తీసుకుని వాళ్ళకి అన్ని నేర్పాలి. నేర్పినప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాలి వాళ్ళకి. ఇవన్నీ అప్డేట్గా వాళ్ళ పిల్లలు చూడరు కదా, ఇవన్నీ పెద్దవాళ్ళకి తెలుస్తాయి కాబట్టి నిన్న ఎలా జరిగింది, మొన్న ఎలా జరిగింది, ఇన్సిడెంట్స్ చెప్పి ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలి, ఎలా మీరు తెలియజేయాలి పెద్దవాళ్ళకి. స్కూల్లో ఉంటే స్కూల్లో, ఇంట్లో ఉంటే ఇంట్లో, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా సరే, బంధువుల దగ్గర ఉంటే బంధువులు, ఇట్లా మన సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి వెంటనే తెలియపరచడం అనే విషయాన్ని ఖచ్చితంగా నేర్పాలి.
ఇమ్మీడియట్గా మీరు ఇన్ఫార్మ్ చేయాలి, భయపడద్దు. Yes. భయపడ్డారు అంటే అది ఎంతో దూరం వెళ్ళిపోతుంది, జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అనేది వాళ్ళకి తెలియపరచాలి. దానివల్ల జరిగే రిఫ్రిగేషన్స్ నష్టాలు ఏంటో తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు పిల్లలకి భయం కలుగుతుంది. ఆ భయంతో వాళ్ళు వింటారు, ఆచరిస్తారు. థ్యాంక్ యూ.